ఏంటి వదిన ఏంటి విషయాలు ఏంటి విషయాలు నిన్న మీ ఇంట్లోకి వచ్చాను. మీరు మా అన్నయ్య గారు కనబడలేదే. ఏముంటాయి నిన్న నేను గారు మన ఊరి ప్రభుత్వ పాఠశాలలో మా కొడుకు చదువును చేర్పించడానికి వెళ్ళాము. ఏంటి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి వెళ్ళావా? అక్కడ పాఠాలు చెబుతారంట. మా ఈశ్వర్ చూడు కాన్వెంట్ లో చేర్పించాము. అక్కడ ఎంచక్క ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. మా కొడుకు తెలుగులో మాట్లాడినా నాకు ఆనందమే. తెలుగు భాష నేర్పనిది ఇతర ఎన్ని భాషలు నేర్పినా వ్యర్థమే. అందుకే మా కొడుకు తెలుగులో చదవాలన్నది మా అభిప్రాయం. వదిన మా ఈశ్వర్ చూడు ఎంత గర్జాగా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే రాము. మా అబ్బాయి తెలుగుతో పాటు ఆంగ్లము మరియు ఇతర భాషలు నేర్పిస్తున్నారు. తెలుగుకున్న ప్రత్యేకతయే వేరు. తెలుగులో వాడు ఎంత కఠినమైన పదాన్ని ఇచ్చినా మాట్లాడగలడు, రాయగలడు, అర్థం చేసుకోగలడు. తెలుగులో ఎంతో మంది కవులు, గేయాలు, కథలు, జానపద గేయాలు, స్త్రీల పాటలు ఇలా ఎన్నో రచించారు. అలాంటి తెలుగులో నా కొడుకు చదవాలని నేను కోరుకున్నాను. మా ఈశ్వర్ చూడు దర్వాజులా చుట్టూ ముందు వేసుకొని చుట్టూ గుట్టు వేసుకొని అడిగే వస్తున్నాడు చూడు నావన. హాయ్ మామ్, వాట్ ఆర్ యు డూయింగ్? ఏంటో నాయన నువ్వు అనేది నాకు అర్థం కావడం లేదు. నా బంగారు కొండ ఎంత చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. రా నాయన నీకు బజ్జీలు చేశాను ఇందుగా. అదిగో నా కొడుకు చరణ్ వస్తున్నాడే. రా నాయన ఇప్పుడే వస్తున్నావా బడి నుండి? అవును అమ్మ, ఈరోజు మా పాఠశాలలో తెలుగు చక్కని నీతి పద్యం చెప్పారమ్మా. ఏమిటి నాయన అది? తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు వాడు గిట్టనేమి, పుట్టలోన చదులు పుట్టదా గిట్టదా విష్పదాది రామనురవేమ అని చెప్పారమ్మా. అంటే అర్థం ఏమిటి నాయన? మనకు జన్మనించిన తల్లిదండ్రుల పట్ల ప్రేమ జాలి కలిగి ఉండాలని, అలా లేకపోతే దేనికి పనికిరాని చేతులతో సమానమని భావం అమ్మా. సరే పద నాయన ఇంటికి వెళ్దాం. అమ్మ నేను మోసుకొని వస్తాను నా పాత్రలను. సరే నాయన జాగ్రత్త. గాయత్రి ఇంట్లో బియ్యం జరుగుతూ ఉంది. పిల్లవాళ్ళంతా పెద్దోళ్ళు అయినారు. ఉద్యోగం కోసం చూస్తూ ఉన్నారు. అప్పుడు మన గాయత్రి వాళ్ళ కొడుకు మంచి ఉద్యోగం వచ్చింది అమెరికాలో. Yahoo mommy, I got visa. Yahoo mommy, I got visa in America. I am going today in flight America. ఏమండి మన వాడు ఏదో అంటున్నాడు, ఏమిటి నాకు అర్థం కావడం లేదు. మన వాడికి అమెరికా వెళ్ళడానికి అనుమతి అవుతుందంట. అందుకే ఆనందంగా ఉన్నాడు. అబ్బో నా కొడుకు అమెరికా వెళ్తున్నా. అబ్బో నా కొడుకు అమెరికా వెళ్తున్నాడు, ఎంత ఆనందంగా ఉందో. ఇగో నాయన ఈ లడ్డు తిను. అమ్మా నేను రాసిన తెలుగు కవిత్యానికి మన రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రదానం చేసింది అమ్మా. అలాగే మన ఊర్లోనే ఉద్యోగం వచ్చింది అమ్మా. చాలా సంతోషం నాయన. తేనె కన్నా తీయని భాషలో నువ్వు కవిత్వాన్ని రాసావు, అందరి మన్ననలు పొందావు. అమ్మా అవును అమ్మ, మనం అందరం ఒక చోట ఆనందంగా కలిసి ఉందాం. మీకు కంటికి రెప్పలాగా చూసుకుంటాను అమ్మా. చాలా సంతోషం నాయన.
ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరురా? పాపం ఒక్కతే ఉంది, కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఒంటరిగా అనారోగ్యంతో బాధపడతా ఉంది. అబ్బో నా కొడుకు అమెరికా వెళ్తున్నా. అబ్బో అయ్యో నా కొడుకు. అయ్యో ఒకగాను ఒక కొడుకు దూర ప్రాంతంలో ఉన్నాడు. కాస్త మంచి నీళ్ళు ఇవ్వడానికి ఎవ్వరూ లేరు, మాట్లాడేవారు లేరు. చివరికి ఇంట్లో అనాథగా మిగిలిపోవాల్సి వచ్చింది. సందేశం ఇస్తా ఉన్నారు, ఇస్తా ఉన్నారు. కన్న తల్లిని మరవకు, కన్న తల్లి లాంటి మాతృభాషను మరవకు. చప్పట్లో.